బుడమేరు గండ్లను పూర్తిగా పూడ్చివేశారు. ఇప్పటికే 2 గండ్లు పూడ్చివేసిన జలవనరుల శాఖ అధికారులు తాజాగా నేడు మరో గండిని పూడ్చివేశారు. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం ఆగిపోయింది. అంతకుముందు మంత్రి నారా లోకేష్ అక్కడికి చేరుకొని పరిశీలించారు. మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో పనులు సాగాయి. బుడమేరు గండ్లను విజయవంతంగా పూర్తి చేసిన మంత్రులు, అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు. బుడమేరు గండ్లను పూర్తిగా పూడ్చివేశారు. ఇప్పటికే 2 గంటలు పూడ్చివేసిన జలవనరుల శాఖ అధికారులు తాజాగా నేడు 3వ గండిని పూడ్చివేశారు. బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చే పనులను యుద్ధ ప్రాతిపదికన చేశారు. ఉధృతంగా వరద ఉన్నప్పుడే 2 గంటలను పూడ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారిగా 60,000 క్యూసెక్ల వరద రావడంతో బుడమేరు డైవర్షన్ ఛానల్కు గండ్లు పడ్డాయి. 3వ గండి వద్ద పూడ్చివేతను ఒకవైపు ఏజెన్సీలు చేయగా మరోవైపు ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగి పూర్తి చేశారు. చెన్నైకి చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు దాదాపు 120 మంది ఇక్కడికొచ్చారు. బుడమేరు గండ్లను విజయవంతంగా పూర్తి చేసిన మంత్రులు, అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు. అతిపెద్ద సవాల్ను ఎదుర్కొని పనులు పూర్తి చేశారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి 24 గంటలు కలెక్టరేట్లోనే ఉండి పనులు పర్యవేక్షించారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధితో నిరంతరం కష్టపడ్డామని, వర్షం పడితే మళ్లీ సమస్య రాకుండా కట్ట ఎత్తు పెంచుతామన్నారు. ఈ పనులు వెంటనే చేపడుతున్నామని చెప్పారు. విజయవాడలో ఉన్న నీరు కూడా క్రమంగా తగ్గుతోందని, అవసరమైతే విజయవాడలో మోటార్లు పెట్టి నీటిని తోడిపోస్తామని మంత్రి వివరించారు. మరి అవతల వైపు ఏదైతే మరి పొలాలు కనిపిస్తూ ఉన్నాయి, చెట్లు కనిపిస్తూ ఉన్నాయి, మరి ఏదైతే మొక్కలు కనిపిస్తున్నాయి, రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి. నిన్నటి కూడా జలాశయాల మాదిరిగా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మరి వెంటనే విత్ ఇన్ అవర్స్లో తెరిపిస్తూ ఉందని అంటే రేపు రాబోయే 2-3 రోజుల్లో ప్రకృతి సహకరిస్తే విజయవాడలో మరి నీరు లేకుండా చేసేటువంటి పరిస్థితి ఈ గండ్లు పోడ్చడం ద్వారా ఈ రోజు వచ్చినటువంటి పరిస్థితి. అంతేకాదు ఇప్పుడే లోకేష్ బాబు గారు కూడా స్వయంగా పరిశీలించి అధికారులకి అందరికి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ 3 గంటలను పోడ్చడం ఒక టాస్క్గా తీసుకుని మేము కంప్లీట్ చేస్తాం. కానీ ఇప్పుడే మళ్ళీ వెదర్ రిపోర్ట్ చూస్తూ ఉంటే మళ్ళీ బుడమేరుకి మళ్ళీ పెద్ద ఎత్తున ఏదైతే క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడుతూ ఉంది. మళ్ళీ 8,000 క్యూసెక్కులు నీరు మళ్ళీ సాయంత్రానికల్లా బుడమేరుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి పరిస్థితి ఏదైతే చెప్పారో మరి పూడ్చినటువంటి గంటలకి మళ్ళీ ఇప్పుడు సెకండ్ టాస్క్ మళ్ళీ ఒక 4 అడుగులు మళ్ళీ గట్టును కూడా రేజ్ చేసేటువంటి విధంగా మళ్ళీ 2వ విడత కూడా ఇప్పుడు మనం పనులు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కొన్ని చోట్ల సీపేజ్, ఎందుకంటే పెద్ద పెద్ద రాళ్ళు మనం యాక్చువల్గా అటువంటి బండలు చేసేటప్పుడు మరి ఏదైతే రాళ్ళు అదేవిధంగా కొద్దిగా స్మూత్ మెటీరియల్ కలిపి మిక్సింగ్ చేసి క్లోజ్ చేస్తాం. కానీ ఇది పెద్ద పెద్ద 15-20 అడుగులు అగాధాలు అవడం వల్ల ఆ వాటర్ ఫ్లోకి రాళ్ళు ఆగట్లేదని 2 టన్నులు రాళ్ళు పెట్టుకుని ఏదైతే దానికి గ్రావెల్ అటాచ్మెంట్ ఏదైతుందో అది కూడా కొట్టుకుపోవడం వల్ల ఆ గ్యాప్ల్లో కొంతపాటి ఏదైతే సీపేజ్ ఉన్నా కూడా ఎవరు ఇబ్బంది పడాలని పని లేదు. ఎందుకంటే మన వరదల్లో 40,000 క్యూసెక్కులు పోయింది ఆ రోజుని. నిన్న మొన్న అంతకుముందు ఏ రోజు చూసినా కూడా 5,000 నుంచి 9,000 క్యూసెక్కులు పోయింది ఆ గడ్ల మించి. అంచేత సీపేజ్ నుంచి ఒక 150-200 క్యూసెక్కులు వచ్చినా అది కూడా ఇమీడియట్లీ అరెస్ట్ చేసేటువంటి విధంగా 3rd స్టెప్ కింద తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ కలెక్టరేట్లో కలిశారు. సీఎం సహాయ నిధికి ₹1 కోటి చెక్కును అందజేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. వరద బాధితుల సహాయార్థం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ విరాళం ప్రకటించారు. వరద ప్రభావంతో దెబ్బతిన్న ఏపీలోని 400 పంచాయతీలకు ఒక్కోదానికి ₹1,00,000 చొప్పున ₹4 కోట్ల సొంత నిధులను విరాళంగా ఇస్తున్నారని వెల్లడించారు. ఆ సొమ్మును నేరుగా ఆయా పంచాయతీల బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తారు. ఏపీ సీఎం సహాయ నిధికి ₹1 కోటి విరాళం ఇస్తానని చెప్పారు. చెప్పిన విధంగానే నేడు సీఎంను కలిసి విరాళం చెక్కును అందజేశారు. దార్శనికత, ప్రజల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి కలిగిన నాయకుడు అధికారంలో ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు విజయవాడలో చూస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రజల రక్షణ కోసం సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. ప్రజా ఆరోగ్యం పట్ల ఆరోగ్య శాఖ కూడా మరింత అప్రమత్తమైందని 32 వార్డు సచివాలయాల్లో 184 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. 6 రకాల మందులతో కూడిన 1,00,000కు పైగా మెడికల్ కిట్లను ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. రానున్న రోజుల్లో ఈ మెడికల్ కిట్లను రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు.
వరద ప్రభావిత ప్రాంతాలలో చేపట్టాల్సిన చర్యలపై అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు కలెక్టరేట్నే క్యాంప్ ఆఫీసుగా మార్చుకొని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్షిస్తూ యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. ప్రజల ఆరోగ్యం పట్ల ఆరోగ్య శాఖ కూడా మరింత అప్రమత్తమైందన్నారు. ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు డోర్ టు డోర్ మెడికల్ సర్వే నిర్వహిస్తామని, ప్రతి సచివాలయానికి CHO వారికి అనుబంధంగా ANM సిబ్బంది పనిచేస్తారన్నారు. వీరికి శిక్షణ కూడా ఇస్తామని, మెడికల్ క్యాంపుల్లో 71 రకాల మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 6,000 OP సర్వీసులు వచ్చాయని, 2,900 విషజ్వరాలకు సంబంధించి 900 డయేరియా కేసులు, 6,000 శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చాయన్నారు. ఎల్లుండి నుంచి దీనికి సంబంధించి 450 CHOల్ని ఇప్పటికే విజయవాడగా తీసుకురావడం, రేపు వీళ్ళందరికీ కూడా ఒక ఓరియంటేషన్ క్లాస్ కూడా నిర్వహించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఇన్సెక్టిసైడల్ నెట్స్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఎందుకంటే దోమకాటు కారణంగా వ్యాధులు సంక్రమించే అవకాశం ఎక్కువ ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రితో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి అందుబాటులో బఫర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఇన్సెక్టిసైడల్ నెట్స్ని, మామూలుగా వీటిని గిరిజన ప్రాంతాలకి, ఏజెన్సీ ప్రాంతాలకు ఇస్తుంటారు, కానీ ఇక్కడ కూడా ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. అదేవిధంగా ఒక పోస్ట్ ఫ్లడ్ అసెస్మెంట్ ఎక్స్పర్ట్ టీంను కూడా పంపించమని కోరడం కూడా జరిగింది. మిత్రులారా, ఈ రకంగా అదేవిధంగా ఈ వాటర్ స్టాగ్నేషన్ కారణంగా ఈ ఫీకల్ కంటెంట్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని లైమ్ ట్రీట్మెంట్ని, బయో ఎంజైన్ ట్రీట్మెంట్ని తీసి ఆ ఫీకల్ కంటెంట్ని తగ్గించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అదేవిధంగా అనేక రకాలుగా ఈ వాటర్ బర్న్, వెక్టర్ బర్న్ డిసీజెస్ కోసం నియంత్రణ చర్యలు తీసుకోవడం కోసం ఫాగింగ్ కానీ స్ప్రేయింగ్ లాంటి కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి ఫాగింగ్, స్ప్రేయింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ కూడా అది మొదలు పెట్టాం, కానీ ఈ వర్షాల కారణంగా కొద్దిగా ఆటంకం జరుగుతూ ఉంది. వీటిని ప్రతి ఇంటిలో ఈ వ్యాధులు సంక్రమించకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న 458 కిలోమీటర్ల రోడ్లలో 292 కిలోమీటర్ల రోడ్ల పారిశుద్ధ్యం నిర్వహణ జరిగిందని VMC కమిషనర్ ధ్యాన్ చంద్ర తెలిపారు. దాదాపు 1,500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు తొలగించారని, ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు 56 మెట్రిక్ టన్నుల బ్లీచింగ్ పౌడర్లను వరద ప్రభావిత ప్రాంతాల్లో చల్లినట్లు చెప్పారు. 135 సచివాలయాల్లోని 31 సచివాలయాల పరిధిలో 100% పారిశుద్ధ్య నిర్వహణ జరిగిందన్నారు. అందుకు అవసరమగు 361 మిషన్లతో పారిశుద్ధ్య నిర్వహణ చేస్తూ నిత్యం 110 ఫైర్ పంపుల సహకారంతో వరద ప్రభావితమైన ప్రాంతాల ప్రజల ఇళ్లు, షాపులు శుభ్రపరుస్తున్నారని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర వరద ప్రభావిత ప్రాంతమైన అజిత్ సింగ్ నగర్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడున్న ప్రజలతో మాట్లాడి వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడున్న ప్రజలు తమ సమస్యలు కమిషనర్కి వివరించగా ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురి అవ్వవద్దని విజయవాడ నగరపాలక సంస్థ వారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ విజయవాడ నగర పరిధిలో ఉన్న 64 వార్డులలో 32 వార్డులలో వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయని, 149 వరద ప్రభావిత సచివాలయాల్లో ఇప్పటి వరకు 135 సచివాలయాలలో పారిశుద్ధ్య నిర్వహణ శరవేగంగా జరుగుతోందని తెలిపారు. మిగిలిన ఉన్న 14 సచివాలయాల్లో వరద నీరు ఇంకా తగ్గుముఖం చూపకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ చేయలేకపోతున్నారని, అయినప్పటికీ డ్రోన్ల సహాయంతో హైపోక్లోరైడ్, ML ఆయిల్స్ స్ప్రే చేసి ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా చూసుకుంటున్నారని అన్నారు. ఇప్పటి వరకు దాదాపు 12,500 ఇళ్లను శుభ్రపరిచారని, నీళ్లు నిండిపోయి ఉన్న ప్రదేశాలలో డిపార్ట్మెంట్ వారి 12, ఇంజనీరింగ్ మరియు పబ్లిక్ హెల్త్ వారి 166 పంపు సెట్ల ద్వారా వరద నీటిని బయటకు తీస్తున్నారని కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. 534 కిలోమీటర్ల డ్రైన్లలో 277 కిలోమీటర్ల డ్రైన్ పోడికలు తీసివేశారని, నిత్యం ఫాగింగ్ చేస్తూ ML ఆయిల్ స్ప్రే చేస్తూ దోమల ఉత్పత్తికి కారణం కాకుండా ఎక్కడికక్కడ దోమలను నియంత్రించే దిశగా విజయవాడ నగరపాలక సంస్థ నిత్యం శ్రమిస్తోందని అన్నారు. విజయవాడ నగరపాలక, ఇతర పురపాలక సంస్థల నుండి వచ్చిన 7,000కు పైగా పారిశుద్ధ్య కార్మికుల సహకారంతో వరద ప్రభావిత ప్రాంతాలలో విజయవాడ నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంటోందన్నారు. టోటల్ మాకు ఈ 32 వార్డ్స్లో 534 కిలోమీటర్ డ్రైన్ ఉంటే ఇప్పుడు దాకా 277 కిలోమీటర్ డ్రైన్ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇది దాంతో పాటు ఫాగింగ్ అండ్ స్ప్రేయింగ్ రెండు కూడా మనము
29.4 కిలోమీటర్స్కి కూడా కంప్లీట్ చేశాము. దీంతో కాకుండా ఈ టైం హానరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మనము డ్రోన్స్ కూడా వాడి ఈ టైం మానిటరింగ్ అండ్ సర్వేలెన్స్ కి అలాగే శానిటేషన్ కూడా వాడడం జరుగుతూ ఉంది. దీంట్లో ఎంఎల్ ఆయిల్ పెడుతూ ఎక్కడెక్కడ అన్రీచబుల్ ప్లేసెస్ ఉన్నాయో రెగ్యులర్ గా ఎంఎల్ ఆయిల్ డంపింగ్ కూడా చేస్తూ శానిటేషన్ యాక్టివిటీ కూడా తీసుకుంటున్నాము. ఇది కాకుండా హైపోక్లోరైడ్ ఉండొచ్చు, మలేరియా లారోసైడ్ ఆయిల్ స్ప్రే కూడా ఉండొచ్చు, దీన్ని కూడా వాడడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు కూడా మన 5 వార్డులో అలాగే ఒక 2-3 వార్డులో ఐసోలేటెడ్ ప్లేసెస్ లో వాటర్ స్టాగ్నేషన్ ఉంది. స్టాగ్నేషన్ వల్ల స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంటెన్స్ బ్లీచింగ్ యాక్టివిటీ తీసుకోవాలని కూడా గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా రెగ్యులర్ గా ట్రాక్టర్ లో మన బ్లీచింగ్ పౌడర్ పంపిస్తూ బ్లీచింగ్ ని చేస్తూ స్మెల్ ని కంట్రోల్ చేయడానికి అన్ని రకాల యాక్టివిటీస్ కూడా చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్య అంశం ఏంటంటే బికాస్ ఇట్ ఇస్ అ స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ డిజాస్టర్, బయట నుంచి దాదాపుగా 7,000 మందిని శానిటరీ వర్కర్స్ ని తీసుకురావడం జరిగింది. అందరూ కూడా క్యూములేటివ్ ఎఫర్ట్ గా శానిటేషన్ యాక్టివిటీని బ్రిస్క్ గా చేయడం జరుగుతూ ఉంది. 32 వార్డ్స్ కూడా 32 మున్సిపల్ కమిషనర్స్ ని స్టేట్ వైడ్ డిప్లాయ్మెంట్ చేస్తూ వాళ్ళ కింద ఇంటెన్స్ మెకానిజం, మషినరీ, మెన్ అన్ని ఇస్తూ చాలా సీరియస్ గా ఎంటైర్ శానిటేషన్ అనేది నెక్స్ట్ వచ్చే 2 days లో కంప్లీట్ చేయాలని ఒక ఉద్దేశంతో ఎంటైర్ విఎంసీ కార్పొరేషన్ ఉండొచ్చు అలాగే స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ తో మనం ఎంటైర్ ఎఫర్ట్ పెడుతూ ఈ ఎంటైర్ యాక్టివిటీని క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. 32 వార్డ్స్ కూడా ఐఏఎస్ స్థాయిలో ఐఏఎస్ ఆఫీసర్ కూడా పెట్టడం జరిగింది. సో ఎంటైర్ మెషినరీ ఖచ్చితంగా మనం నెక్స్ట్ వచ్చే 2 days లో పాజిటివ్ గా శానిటేషన్ యాక్టివిటీస్ కంప్లీట్ చేస్తామని భావిస్తూ అందరూ ప్రజలు కూడా దయచేసి ఈ యాక్టివిటీలో కొంచెం కోఆపరేషన్ చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనిషి చేసే యుద్ధం కంటే మనిషితో ప్రకృతి చేసే యుద్ధం అత్యంత భయంకరమైనది. బుడమేరు వరద విజయవాడ నగరానికి అంతులేని విషాదాన్ని మిగిల్చింది. 6 రోజుల పాటు వరద నీటిలో మగ్గుతున్న బాధితులకు తాము ఉన్నామంటూ ప్రభుత్వం సహాయక చర్యలు అందిస్తూ కొండంత భరోసా కల్పిస్తుంది. ప్రకృతి ప్రకోపానికి గురైతే ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాలో, ఎంతటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లుతుందో చెప్పడానికి బుడమేరు వరద ఉధృతే ఒక ఉదాహరణ. 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉప్పొంగిన బుడమేరు సగం నగరాన్ని నీటముంచింది. ఒక్కరోజులో విలయతాండవం సృష్టించిన బుడమేరు వాగు లక్షలాది మంది ఆర్తనాదాలకు కారణమైంది. ఏళ్ల కష్టాన్ని వరదపాలు చేసింది. ముంపు బాధితుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా చేపడుతున్నా జరిగిన వరద ఉగ్రరూపం పదే పదే గుర్తుకు రావటంతో బాధితుల కన్నీళ్లు ఆపటం ఎవరి తరం కావటం లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఊహించని బుడమేరు వరద ఉధృతి ఎంత దుఃఖాన్ని మిగిల్చిందో మనందరికీ కళ్లకు కట్టినట్లు తెలుస్తోంది. వరద ప్రవాహం తగ్గటంతో ఒక్కొక్కరిగా ఇళ్లల్లోకి వెళ్తున్నారు. మరికొన్ని చోట్ల నడుముల్లోతు నీరు ఉండటంతో ఇళ్లల్లోకి వెళ్లలేని పరిస్థితి. నిన్న వరద నీరు తగ్గటంతో ఇళ్లల్లోకి వెళ్లేందుకు వచ్చిన వారికి వరద నీరు ఈరోజు పెరగటంతో నిరాశతో మళ్లీ వెనుతిరుగుతున్నారు. బుడమేరు కాల్వకు పడిన ప్రధాన గండ్లను విజయవంతంగా పోడ్చడంతో 2 రోజుల్లో ఇళ్లల్లోకి వరద నీరు తగ్గుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న చర్యల పట్ల వరద బాధితులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. విపత్తుతో అల్లాడుతున్న వరద బాధితులకు తామున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు మానవత్వంతో ఆహారం, తాగునీరు, నిత్యావసర సరుకులు వరద బాధితులకు అందిస్తుంటే, మరోపక్క ఎటువంటి ముంపుకు గురికాని సాధారణ వ్యక్తులు ఎక్కువగా వచ్చి ఆహారం, తాగునీరు, నిత్యావసర వస్తువులు తీసుకుపోతున్నారని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది బయట అమ్ముకుంటున్నారని చెప్తున్నారు. బయట వారిని రానియకుండా ప్రభుత్వం చర్యలు కట్టడి చేయాలని వరద బాధితులు కోరుతున్నారు. బయట వారిని రాకుండా అడ్డుకుంటే వరద బాధితులకు చివరి వరకు పూర్తి స్థాయిలో అందరికీ సక్రమంగా సాయం అందుతుందని వరద బాధితులు పేర్కొంటున్నారు. లానా సెంటర్ అండి, రామాలయం రోడ్డు, వెనకమల రోడ్డు అండి. మేమంతా ఒకటే ఫ్యామిలీ. అది ఆదివారం 1/2 అవర్లో వచ్చేసినాయండి నీళ్లు. ఇంకా కట్టుబట్టలతో డాబా ఎక్కేసాము, ఇంకేమీ తెచ్చుకోలేదు. ఆ రోజు నైట్ అంతా పస్తున్నాము. సెకండ్ డే రోజు పడవల్లో వచ్చి ఒక బిర్యానీ ప్యాకెట్ వాటర్ అందించారు బాగానే. కాకపోతే ఇంకా సామాన్లు మొత్తం నష్టపోయాం చాలా వరకు. ఏమీ పికలేదు, మొత్తం ఇరిగిపోయినాయి. మంచాలు, డ్రెస్సింగ్ టేబుల్, వాషింగ్ బేసిన్ ఇవన్నీ పాడైపోయినాయి. ఫ్రిడ్జ్ కానీ ఏమీ మిగలలేదు. కట్టుకున్న బట్టలు మాత్రమే మా వాళ్ళు తెచ్చుకొని కట్టుకొని. మాకు కొంచెం ఇల్లు డౌన్గా ఉంటుంది, ఇంకా ఎక్కువ వాటర్ వచ్చేసింది, ఇక్కడ దాకా వచ్చేస్తుంది అండి. ఆ ఇల్లు మాత్రమే అలా ఉన్నాం. సామాన్లు ఏసీ తప్పించి ఇంకేమీ లేవండి. మా ఇంట్లో అన్నీ పాడైపోయింది పూర్తిగా అండి. బురదండి, ఆ బురద వాసన ఏం చేసుకుంటామండి.
అసలు నాకు తెలియదండి. మేము 12 ఏళ్ళైంది ఇటు వచ్చి. కృష్ణలంక మాది యాక్చువల్గా 12 సంవత్సరాల కింద కొన్నాము. ఆ ఫ్లాట్ కొనుక్కొని పాత బిల్డింగ్ కొనుక్కొని ఇటు వచ్చాము. మాకైతే తెలియదండి ఇంత మట్టికి ఇప్పటి వరకు. వర్షం పడ్డా మామూలుగా వచ్చి వెళ్ళిపోయేది, కానీ ఫస్ట్ టైం తెలిసినా మేము ముందు జాగ్రత్తగా ఏదైనా పడేవాళ్ళు. అసలు ముందు వాటర్ వస్తున్నప్పుడైనా తెలియపరిస్తే కొంచెం జాగ్రత్త ఏదో ఒకటి దాచుకోవడానికి వీలు ఉండేది. అదేమీ లేదు అని అవి 6 గంటలో వచ్చేస్తున్నాయండి. అందులో సండే అయితే 8కి లేసామండి. హాఫ్ అన్ అవర్లో 9 కల్లా మొత్తం నీళ్ళు ఇంట్లోనే ఉన్నాయండి. వాంబే కాలనీలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని వరద నీటిలో నుంచి సింగ్ నగర్ ఫ్లైఓవర్ వద్దకు చేర్చేసరికి బోట్లోనే ఆమె ప్రసవించింది. సింగ్ నగర్ ఫ్లైఓవర్ వద్ద ఆమెను అంబులెన్స్ లో ఎక్కించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచనలతో వరద ప్రభావిత ప్రాంతాలలో సమస్యలను పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నుండి వచ్చిన అత్యవసర ఫిర్యాదును విజయవాడ నగరపాలక సంస్థ బృందం తక్షణమే చర్యలు తీసుకుంటున్నారు. వాంబే కాలనీలో ఈరోజు తెల్లవారుజామున 2 గంటలకు గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతున్నట్లు కంట్రోల్ రూమ్కు సమాచారం వచ్చింది. విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ వారి బృందం ఆమెను రెస్క్యూ చేసి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీని బోట్లో సింగనగర్ ఫ్లైఓవర్ వరకు తీసుకొచ్చారు. నొప్పులతో బాధపడుతున్న గర్భిణి మార్గమధ్యంలోనే బిడ్డను ప్రసవించింది. అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ వద్దకు బోటును తీసుకొచ్చాక అంబులెన్స్లో తల్లి పిల్లను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు తల్లి బిడ్డ క్షేమమని తెలిపారు. వరద విపత్తుతో రాష్ట్రం అల్లాడుతున్న వేళ తామున్నామంటూ విజయవాడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖ వైద్యులు తమ మానవత్వాన్ని చాటుతున్నారు. విజయవాడ వరద ముంపుకు గురైన బాధితులను ఎటువంటి వ్యాధులకు గురికాకుండా ఆదుకునేందుకు వారం రోజుల పాటు వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. కృష్ణానది బుడమేరు వరద ముంపుకు గురైన బాధితులకు తమ వంతు బాధ్యతగా ఉచితంగా వైద్య సేవలు నిర్వహించేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యుడు నడుం బిగించారు. విజయవాడ ఏలూరు రోడ్డులోని చల్లపల్లి బంగ్లా వద్ద ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఐఎంఈ అధ్యక్షుడు చలసాని ప్రమోద్, ప్రధాన కార్యదర్శి శివరాం, ప్రముఖ వైద్యులు జి సమరం, డాక్టర్ వెల్లంకి శ్రీదేవి, డాక్టర్ కోడే ప్రభావతి, రాంప్రసాద్, సురేష్, పలువురు సీనియర్ వైద్యులు ఐఎంఈ సభ్యులు కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ప్రమోద్ చలసాని మాట్లాడుతూ బుడమేరు వరదకు విజయవాడ నగర ప్రజలు ముంపుకు గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఇండియన్ మెడికల్ అసోసియేషన్కు అనుబంధంగా ఉన్న వైద్యుల దగ్గర నుంచి ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్లతో అందరితో కలిపి ఫ్లడ్ రిలీఫ్ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బాధితులకు ఉచితంగా వైద్య సేవలు, పరీక్షలు చేసి మందులు అందిస్తామని, అలాగే వారి ఇంట్లోకి అవసరమయ్యే దుస్తులు, వంట సామాగ్రి అందిస్తున్నట్లు ప్రమోద్ చలసాని తెలిపారు. వరద బాధితులు వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఐఎంఏ ప్రధాన కార్యదర్శి అక్కినేని శివరాం మాట్లాడుతూ బుడమేరు వరద ముంపుకు విజయవాడ నగరం ప్రజలు అతలాకుతలం చేసిందని, వరద బాధితులకు తమ వంతు సాయం చేసేందుకు ఐఎంఏ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్యంగా వరద నీటితో వచ్చే అంటువ్యాధులు, విషజ్వరాలు, డయేరియా, చిన్నపిల్లలు, మహిళలకు సంబంధించిన వ్యాధుల నివారణ కోసం ఫ్రీ ఫ్లడ్ రిలీఫ్ హెల్త్ క్యాంపు 4 రోజుల పాటు పనిచేస్తుందన్నారు. అనంతరం గైనకాలజీ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ వెల్లంకి శ్రీదేవి మాట్లాడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో తాము భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని, సాధారణ స్త్రీలు, గర్భిణీ స్త్రీలకు సంబంధించిన వైద్యులు సేవలు ఉచితంగా అందిస్తామని డాక్టర్ శ్రీదేవి తెలిపారు. ఇవాళ మనం ఈ రీసెంట్గా జరిగిన ఏదైతే ఫ్లడ్స్, బుడమేరు ఫ్లడ్స్ వలన ఏదైతే మనకి విజయవాడలో వచ్చిన ఎఫెక్ట్ వలన ఏదైతే జనజీవన స్రవంతి అతలాకుతలం అయిపోయిందో దానికి కాను మనం ఫ్లడ్ రిలీఫ్ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన ఐఎంఏ ప్రెమిసెస్లో, ఐఎంఏ విజయవాడ ప్రెమిసెస్లో మనం పేషెంట్స్ని, అది పీడియాట్రిక్స్ అయినా, ఉమెన్ అయినా, అలాగే మేల్ అయినా, వీళ్ళందరినీ కూడా వాళ్ళకున్న ఆరోగ్య సమస్యల్ని మనం అడ్రస్ చేయటం కోసం ఈ క్యాంపు ఏర్పాటు చేయబడింది. ఇక్కడ మేము పేషెంట్ను చూడటమే కాకుండా వాళ్ళకి కావాల్సిన బ్లడ్ టెస్ట్లు, అలాగే మందులు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. ఇదే కాకుండా మనం వాళ్ళకి కావాల్సిన రిలీఫ్ ఆర్టికల్స్ అంటే బెడ్షీట్స్ కానివ్వండి, లేకపోతే బట్టలు కానివ్వండి, లేకపోతే నీళ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు చేయటం జరిగింది. బారిన పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ డయేరియా లాంటి ట్రీట్ చేసేందుకు
మన విజయవాడ నుండి అనేక మంది డాక్టర్లు ముందు రావడం జరిగింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్తో పాటుగా గైనకాలజీ ఆబ్స్టెటిక్ సొసైటీ ఆఫ్ విజయవాడ, అట్లాగే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్, జనరల్ ఫిజిషియన్స్, అనేక రకమైన స్పెషాలిటీస్ ఉన్న డాక్టర్లు అందరూ కూడా ముందు రావడం జరిగింది. వాళ్ళందరికీ మా అభినందనలు. అట్లాగే ల్యాబొరేటరీ అసోసియేషన్ వారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. వరద బాధితులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇందులో ఈ క్యాంపులో ముఖ్యంగా అన్ని రకాల పరీక్షలు నిపుణులైన వైద్యులచే నిర్వహించి అవసరమైన వాళ్ళకి ల్యాబ్ టెస్టులు కూడా చేసి ఉచితంగా మందులు కూడా పంపిణీ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు, దుప్పట్లే కానివ్వండి, మిగతా సామాగ్రి కానివ్వండి అవసరమైన వారికి అందించడం కూడా జరుగుతుంది. కావున విజయవాడ ప్రజలందరూ కూడా ఈ యొక్క అద్భుత అవకాశాన్ని మా వంతు సాయంగా మేము చేస్తున్న ఈ అవకాశాన్ని కొద్దిగా ఉపయోగించుకోవాల్సిందిగా మనం ఎంచుకుంటున్నాం. మేము విజయవాడ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ మెంబర్స్ వారు లేడీ డాక్టర్స్ అందరం కలిసి మా పేరెంట్ బాడీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్తో కలిసి ఏదైతే ఈ ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్ ఉందో దానిలో పాల్గొంటున్నాము. చాలామంది లేడీస్ విమెన్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ మెడికల్ ఎయిడ్ ఇవ్వటమే కాకుండా వాళ్ళకి కావాల్సిన ఫ్లడ్ రిలీఫ్ మెటీరియల్, తర్వాత కావాల్సిన ల్యాబ్ టెస్ట్ అవి చేయడానికి రెడీగా ఉన్నాం. దీనికి మాకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు, తర్వాత ఇంకా మా సిస్టర్ అసోసియేషన్స్ ఉన్నాయి, తర్వాత ఇండియన్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ వారి తోడ్పాటు కూడా ఉంది. వాళ్ళు కూడా ఉచితంగా బ్లడ్ టెస్టులు అవి కూడా చేస్తున్నారు. ఆపదలో ఉన్న సాటివారికి సాయం అందించాలనే లక్ష్యంగా టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ విజయవాడ వరద బాధితులకు ఆహారం, తాగునీరు, నిత్యావసర వస్త్రాలు అందిస్తూ వారికి అండగా నిలబడుతుంది. టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత తుమ్మల సత్యం, ట్రస్ట్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు స్వయంగా సాయాన్ని అందజేస్తున్నారు. బుడమేరు వరద ముంపు ప్రాంతాలైన సింగనగర్, డాబాకొట్ల సెంటర్, అజిత్ సింగ్ నగర్, పైపోల్ రోడ్డు, ఉమ్మడి జిల్లాలో వరద ప్రాంతాల్లోని బాధిత ప్రజలకు సాయం చేసేందుకు టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ముందుకొచ్చింది. టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత తుమ్మల సత్యం, ట్రస్ట్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు స్వయంగా సాయాన్ని అందజేస్తున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు చంద్రబాబు నాయుడు చేస్తున్న అలుపెరగని పోరాటం చూసి చలించిపోయి తాము కూడా వరద బాధితులకు సాయం అందించాలని ముందుకొచ్చామన్నారు. టీజీఆర్ ట్రస్ట్ దాతల సాయంతో వరద బాధితులకు ఆహారంతో పాటు అవసరమైన వస్తువులు అందజేసినట్లు తుమ్మల సత్యం తెలిపారు. ఇళ్లల్లో కూర్చొని ఏదో జరిగిపోయిందని చర్చించుకోకుండా వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సత్యం పిలుపునిచ్చారు. ఈరోజు 7వ రోజు అండి. అనేక మందికి అన్నదానము, ముఖ్యంగా నిత్యావసర వస్తువులు, పాలు, బ్రెడ్, ఫ్రూట్స్, ముఖ్యంగా వాటర్ బాటిల్స్ అన్ని ఏరియాలో పంపిణీ చేస్తున్నాము. ఈ సిటీ కేబుల్ ద్వారా అందరూ స్పందించాలని నేను తెలియజేస్తున్నాను. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక కార్యక్రమాలు చేస్తుంది. ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పగలు రాత్రి అనే తేడా లేకుండా వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు ఆహార పదార్థాలు, తినుబండారాలు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తుంది. ఈ పంపిణీ కార్యక్రమంలో మేరీ స్టెల్లా కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు వాలంటీర్లుగా సేవలందిస్తూ వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పగలు రాత్రి అనే తేడా లేకుండా వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు ఆహార పదార్థాలు, తినుబండారాలు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తోంది. వీటి పంపిణీలో వివిధ శాఖల ఉద్యోగులు, సిబ్బంది, టీడీపీ శ్రేణులు నిమగ్నమయ్యారు. వరద సహాయక చర్యల్లో తమ వంతు సేవ చేసేందుకు నగరంలోని మేరీ స్టెల్లా కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సైతం భాగస్వామ్యమవుతున్నారు. స్వచ్ఛంద సేవకులుగా ప్రభుత్వం చేపట్టే సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వం తరపున వరద బాధితులకు పంపిణీ చేస్తున్న ఆహార పదార్థాలు, త్రాగునీరు, నిత్యావసరాలు, మందులు పంపిణీ కార్యక్రమంలో కళాశాల విద్యార్థినులు పాల్గొంటున్నారు. సింగనగర్లో అనేక ముంపు ప్రాంతాల్లో కళాశాల అధ్యాపకురాలు స్వప్న నేతృత్వంలో విద్యార్థులు ట్రాక్టర్లో వెళ్లి బాధితులకు ఆహారం ప్యాకెట్లు, నీరు, మందులు అందజేస్తున్నారు. కొన్ని చోట్ల ట్రాక్టర్లలో, మరికొన్ని చోట్ల వరద నీటిలో నడుచుకుంటూ వెళ్లి మందులు అందజేస్తున్నారు. భవానీపురంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న ఆహార పదార్థాల పంపిణీ కార్యక్రమంలో విద్యార్థులు వాలంటీర్లుగా సేవలు అందిస్తున్నారు. వరద బాధితులకు ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. 2 రోజుల క్రితం కళాశాల యాజమాన్యం తరపున వరద బాధితులకు ఆహార పదార్థాలను పంపిణీ చేశామని అధ్యాపకురాలు స్వప్న తెలిపారు. గత 4 రోజులుగా కళాశాల విద్యార్థులు వరద సహాయక చర్యల్లో వాలంటీర్లుగా సేవలు అందిస్తున్నారని తెలిపారు. రోజుకో ప్రాంతంలో తమ విద్యార్థులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్పారు.
వరద బాధితులకు విఘ్నాలు తొలగి విజయవాడ నగరం విజయవాడ ముంపు నుండి బయటపడాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘాల సామాజిక విప్లవ సమన్వయ కమిటీ చైర్మన్ ఎన్వి రావు ఆకాంక్షించారు. వరద బాధితులు పూజలు చేయలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వారికి స్వామివారి ప్రసాదాన్ని అందజేయాలనే ఉద్దేశంతో గణనాథునికి పూజలు చేసి ప్రసాదం పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘాల సామాజిక విప్లవ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో వరద బాధితులకు మహాప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. చైర్మన్ ఎన్వి రావు, కన్వీనర్ ఎంవీఎస్ మూర్తి, ఎన్ అప్పారావు, వైస్ చైర్మన్ భయాన శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ ఎన్వి రావు, కన్వీనర్ ఎంవీఎస్ మూర్తి మాట్లాడుతూ వినాయక చవితి రోజు వరద బాధితులకు విఘ్నాలు తొలగి విజయవాడ నగరం విజయవాడ ముంపు నుండి బయటపడాలని ఆకాంక్షించారు. వరద బాధితులు పూజలు చేయలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వారికి స్వామివారి ప్రసాదాన్ని అందచేయాలన్న ఉద్దేశంతో గణనాథునికి పూజలు చేసి ప్రసాదం పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని గుర్తు చేశారు. వినాయకుని దయతో బాధితులు ముంపు నుండి త్వరగా బయటపడి వారి మంచి జీవితాన్ని ఆరంభించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గత 7 రోజులుగా ఎంతో శ్రమకోర్చి వరద బాధితులకు అండగా ఉంటున్నారని అన్నారు. ఈరోజు వినాయక చవితి సందర్భంగా పేదవాళ్ళకి కనీసం పూజలు చేసుకునే అవకాశాలు లేని సందర్భంలో బుడమేరు ముప్పు అందరికీ తెలిసిన విషయమే. ఈ బుడమేరు ముప్పుని ఎదుర్కొనేలాగా పేద ప్రజలకి శుభం జరగాలని చెప్పి బీసీ సామాన్య కూటమి, బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వారందరి తరఫున పూజ అనేది నిర్వహించడం జరిగింది. వారికి మంచి జరగాలని, ఆ మంచిలో మన అందరం కూడా ఉండాలని చెప్పి ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలనే ఉద్దేశంతో మన సత్యనారాయణ మూర్తి గారు వారు నిత్యం దైవారాధన చేస్తూ ఉంటారు. వారు పూజ చేసి ప్రసాదాన్ని తీసుకొచ్చి ఈ ప్రసాదం రూపంలో పేద ప్రజలకి ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. అది అందరికీ మంచి జరగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు దాదాపు 33 డివిజన్లోని ప్రజలు వరదల ముంపులో ఉన్నారు. వారందరూ చాలా బాధలతో ఉన్నారు. మొట్టమొదటి పండగ అనేటి మన వినాయక చవితి వారందరికీ శుభం జరగాలని చెప్పేసి మన మూర్తి గారు వారి గుడిలో పూజ చేసి వీరందరికీ కూడా ఈరోజు ఉండ్రాళ్లను, లడ్డూలను తీసుకొచ్చి వరద ముంపు గురైనటువంటి ప్రజలందరికీ కూడా అందజేయాలనే ఉద్దేశంతో ఒక 500 మందికి ఏర్పాటు చేసి తీసుకురావడం జరిగింది. మరి మేము కూడా ఇంటింటికో పువ్వు ఇస్తున్నకో మాలలాగా మా చేతనైనటువంటి సిరి సహాయాన్ని బీసీ సంఘాల కుటుంబం తరఫున ఇంక చేయడానికి సంకల్పించామన్నమాట. అందరికీ కూడా వినాయక చవితి వినాయకుడి దయవల్ల అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి, ఇటువంటి బాధ ఇంకెప్పుడు రాకూడదని చెప్పేసి, వారు కోల్పోయినవన్నీ కూడా తిరిగి పొందాలని చెప్పేసి, ఏ వస్తువులు ఏ సామాగ్రిని ఏవైతే నష్టపోయారో అవన్నీ కూడా ఆ వినాయకుడి దయ వల్ల తొందరలో వాళ్ళంతా చేకూర్చుకోవాలని చెప్పేసి, వాళ్ళందరూ శుభం జరగాలని చెప్పేసి ఈ బీసీ సంఘాల కుటుంబం మేము కోరుకుంటున్నాము. ప్రజలందరికీ కూడా మంచి జరగాలి. వారందరూ వినాయక చవితి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోలేరు కాబట్టి వారి తరపున మేమందరం కూడా పూజ చేసి వారికి మంచి జరగాలని ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టాం. ఇంకేదంటే మరి ఇటువంటి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు 7 రోజుల నుంచి కూడా ఎంతో శ్రమపడి ఈ కార్యక్రమాలని చేస్తున్నారు. అందులో వారి స్ఫూర్తితోటి బీసీ సంఘాలు మేము అందరం కూడా ఏదో ఉడతా భక్తిగా చేయాలని ఉద్దేశించి పూజ చేసి ఈరోజు ఉండ్రాళ్ళు అదే లడ్లు కూడా మేము వారందరికీ అందజేసాం. సుమారుగా 500 మందికి ఈ యొక్క ప్యాకెట్లు అందజేసాం. వారికి శుభం కలగాలని వారికి ఈ రోజున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాం. డోండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే వినాయక చవితి వేడుకలు తొలి రోజు ప్రత్యేక పూజలతో ప్రారంభమయ్యాయని కమిటీ అధ్యక్షులు డోండి రాకేష్ తెలిపారు. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలన్నారు. పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని సితారా సెంటర్ లేబర్ గ్రౌండ్లో డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో 172 అడుగుల మట్టి గణపయ్య విగ్రహంతో నిర్వహించే గణేష్ చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. నగరంలో వరద ప్రభావంతో సితారా సెంటర్ సమీప ప్రాంతం నీటమయమైంది. ఈ నేపథ్యంలో డూండి గణేష్ సేవా సమితి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు డోండి రాకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అతిపెద్ద మట్టి గణపయ్యతో ప్రతి ఏటా నిర్వహించే గణేష్ చవితి వేడుకలను ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. వరద ప్రభావంతో గ్రౌండ్ వేడుకలకు కొంతమేర అంతరాయం కలిగిందని, అయినప్పటికీ భక్తులకు స్వామివారి దర్శనం కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలన్నారు. గత 42 ఏళ్లుగా కుల మతాలకు అతీతంగా కందులవారి స్ట్రీట్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు బాలకిషన్ లోయ తెలిపారు. 9 రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి 10వ రోజు భారీ ఊరేగింపుతో నిమజ్జన కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. పాతబస్తీ కందులవారి స్ట్రీట్లో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు స్వామివారికి కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు బాలకిషన్ లోయ మాట్లాడుతూ గత 42 ఏళ్లుగా కులమతాలకు అతీతంగా తమ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది 12 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ వేడుకలు 9 రోజుల పాటు సాగుతాయని, ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, ప్రత్యేక హారతులు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భక్తులు హారతుల కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలన్నారు. చాలా చక్కగా వినాయకుడిని నిన్న రాత్రి తీసుకొని వచ్చి కూర్చోబెట్టాము. ప్రతి సంవత్సరం మధ్యాహ్నం 12ంటికి రాత్రి 7:30కి ఈ విధంగానే ఆరతీలు జరుగుతాయి. విజయవాడ ప్రతి భక్తుడికి వినతి, ఆరతీలో పాల్గొండి, మీకు వినాయకుడి ఆశీర్వాదం దొరుకుతుంది. మరియు ఆరతిలో పాల్గొన్న వారికి చాలా చక్కగా ప్రసాదం ఇచ్చి పంపిస్తున్నాము. అందుకోసం ఇది 42వ సంవత్సరం చేస్తున్నాము. భక్తి శ్రద్ధతో ఈ కందులవారి స్ట్రీట్లో జరిగే కార్యక్రమం. ఇక్కడ వేరే ఏం యాక్టివిటీ ఉండదు. మొత్తం ప్రసాదం పంచడం, ఆరతి చేయటం, భక్తులకి ఆశీర్వాదం ఇప్పించడమే మా కర్తవ్యం. అందుకోసం విజయవాడ ప్రజలందరికీ మేము కోరేది ఏంటంటే, మా వినాయకుడి దగ్గరకు వచ్చి కందులవారి స్ట్రీట్లో అందరూ దర్శనం చేసి దేవుడు ప్రసాదం తీసుకొని ఆశీర్వాదం వెళ్ళాలని చెప్పి మేము అందరు భక్తులకి కోరుతున్నాము. के तत्वाधान में 42 साल का आज हम लोग सभी मेंबर मिलकर उत्सव बड़ी धूमधाम से मना रहे हैं. इसमें सभी लोग मिलकर पूरा 10 दिन तक कार्यक्रम चलाएंगे और डेली 2 टाइम प्रसाद होता है और 2 टाइम आरती का कार्यक्रम रहता है. सभी लोग इसमें आकर तन मन धन से सहयोग देते हैं और हम गणेश महाराज से विनती करते हैं कि जो आंध्र प्रदेश में बाढ़ का कार्यक्रम, बाढ़ से प्रॉब्लम आई है, उनसे सबको राहत देवे. यही गणेश महाराज से विनती करते हैं. जय गणेश महाराज की जय. गणपति बप्पा मोरया. బందర్ రోడ్లోని పిఎన్టీ కాలనీ ఎదురుగా ఎలైట్ వరల్డ్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పర్యావరణ హితంగా చవితి వేడుకలు చేశారు. 6 అడుగుల మట్టి వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. కాండ్రేకుల శ్రీనివాస్, కల్లం రాంబాబు రెడ్డి, సయ్యాల కిరణ్, పోచా కార్తిక్ రెడ్డి దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలైట్ వరల్డ్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు ఎలైట్ గోపి మాట్లాడుతూ 2వ సంవత్సరం వినాయక చవితి వేడుకలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 9న మధ్యాహ్నం అన్న సమారాధన, సాయంత్రం 5 గంటలకు లడ్డూ వేలంపాట, 6 గంటలకు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఉండవల్లి సెంటర్ శ్రీ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఎకో ఫ్రెండ్లీ ఏర్పాటు చేయడం జరిగిందని కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత కల్పించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపుతో ఈ ఎకో ఫ్రెండ్లీ ఏర్పాటు చేశామని అన్నారు. ఈ నెల 19వ తేదీన సుమారు 2000 మందికి అన్న సంతర్పణ నిర్వహిస్తామని, ఈ నెల 21వ తేదీన మేళతాళాలతో, విద్యుత్ దీపాలతో అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం చేస్తామని అన్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.